మాత్రం బండిపై పోలింగ్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది. దేశంలో రాజకీయ నాయకుల పరువు అంటే ఎలా ఉంటుందో తెలుసా? అది ఎప్పుడు వాళ్ళ జేబులోనే ఉంటుంది. మనలాంటి సామాన్యులు ప్రశ్నిస్తే చప్పున బయటకు తీసి ఇదిగో నా పరువు, దీనికి నష్టం వాటిల్లింది, దావా వేస్తా అంటారు. అవసరమైతే స్టేజీలెక్కి మైకులు కూడా విరగొడతారు. అవును, మీరు గెస్ట్ చేసింది కరెక్టే. పైన దేవుడు అనేవాడు ఒకడున్నాడు రా, ఆడే నీ సంగతి చూసుకుంటాడు. తెలంగాణ రాజకీయాల్లో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన బండి భగీరథ్ ప్రయత్నాల గురించే ఇదంతా. తన కొడుకు చేసిన పాడు పనికి సరిదిద్దాల్సింది పోయి న్యాయం కావాలని అడిగిన మీడియా మీద, సామాన్యుల మీద పరువు నష్టం దావాలు వేశారట. అసలు బండి సంజయ్ పరువు ఎక్కడ పోయింది? దాని బజార్లో పడేసింది ఎవరు? బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్. ఈ పేరు వినగానే ఒకప్పుడు కాలేజ్ గొడవలు గుర్తొచ్చేవేమో, కానీ ఇప్పుడు నేను మారిపోయానండి. గారి మీద ఉన్నాయి. ఏదో ఊహాగానాలు కాదండోయ్. దీనికి సంబంధించిన సాక్ష్యాలను అమ్మాయికి మద్యం తాగించి స్పృహలో లేని సమయంలో బలవంతం చేయడం, కానీ పదే పదే పునరావృతం చేయడం వినడానికి అసహ్యం వేస్తోంది కదా. ఒక సాధారణ యువకుడు ఈ పని చేసి ఉంటే ఈ పాటికి చట్టం తన పని తాను చేసుకుపోయేది. చేయాలంటూ జనాలు రోడ్లెక్కి నినాదాలు చేసేవాళ్ళు. కానీ మన బండి సంజయ్ మాత్రం తప్పుల మీద తప్పులు చేస్తూ ఒకదానిని కప్పేయడానికి మరో 10 అబద్ధాలు ఆడుకుంటూ పోయారు. పైన దేవుడు అనేవాడు ఒకడున్నాడు రా, ఆడే నీ సంగతి చూసుకుంటాడు. రాగానే బండి సంజయ్ టీం సోషల్ మీడియాలో ఒక వింత ప్రచారం మొదలు పెట్టింది. ఆ అమ్మాయి మైనర్ కాదు, మేజర్ కావాలేశారు. తీరా చూస్తే సర్టిఫికెట్లు బయటపడి పోక్సో యాక్ట్ కింద కేసు బుక్ అయ్యేసరికి ఆ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. కాదు, ఇక్కడ హైదరాబాద్ లో మోదీ టూర్ ఉంది, పొలిటికల్ మీటింగ్స్ ఉన్నాయి, బిజీ అంటూ కాలయాపన చేశారు. అంటే కాకుండా తప్పించుకోవడానికి ఒక దాడులుగా వాడుకున్నారన్నమాట. ఇక ఈ కథలో పట్టి షాక్ ఇస్తూ బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. పైగా పోలీసులు పోక్సో సెక్షన్లతో పాటు మరికొన్ని కఠినమైన సెక్షన్లను యాడ్ చేశారు. అబద్ధం చెప్పినా కూడా అందులో ఒక లాజిక్ ఉండాలి కదా బండి గారు.